మనలో బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందులోనూ బోన్లెస్ మటన్ బిర్యానీ అంటే ఇంక అంతే. మా అనిల్ గారు లాంటి వాళ్ళు అయితే పొట్టలో ఖాళీ లేకపోయినా సరే ఇరికించి ఇరికించి మరీ తింటాడు. అలాంటి మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ డిష్ యొక్క కుకింగ్ ప్రాసెస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఒక 2 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటి అంటే, మొదటిది, ఈ వీడియో మధ్యలో నేను ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కుకింగ్ ప్రాసెస్ని ఈ డిష్ చేయడానికి యూజ్ చేశా. రెండవది, ఈ వీడియో ఎండింగ్లో ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశా. ఆ రెండేంటో వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వస్తే, మటన్ని మంచిగా పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని దాంట్లో సాల్ట్, పెప్పర్, గరం మసాలా, చిల్లీ పౌడర్, పసుపు అండ్ వాటితో పాటుగా క్యూమిన్ పౌడర్ అండ్ కొరియండర్ పౌడర్ ఇవన్నీ కూడా వేసి మంచిగా ముక్కకు పట్టేటట్టుగా మ్యారినేషన్ చేసుకోవాలి. ఎంత మంచిగా ముక్కకు పెడితే మనకి అంత మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని ఒక 2 to 3 అవర్స్ సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. దాంట్లో ఆనియన్స్, టమాటో ఈ రెండు కూడా ఫస్ట్ కట్ చేసుకుంటే, ఆనియన్స్ని కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో సగం మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం. దాంతోపాటుగా కొరియండర్, మింట్ లీవ్స్ కూడా వేసుకోవాలండి. అండ్ ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని ఇవంతా కూడా ఒక సైడ్కి పెట్టుకోవాలి. వీటితో పాటుగా మనకి కావలసిన మసాలా సామాన్లన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. లేదు అంటే మనం కుకింగ్ చేసేటప్పుడు పరిగెత్తాల్సి వస్తుంది దీనికోసం. సో ముందుగా పాట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో మన దగ్గర ఉన్న మసాలా సామాన్లన్నీ వేసి లైట్గా వేయించి దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దాన్ని కొంచెం సాతే చేసి దాంట్లోకి ఉల్లిపాయలు వేసేయాలండి. ఉల్లిపాయలు వేసేసి కొంచెం సాతే చేసేసి, ఏంటి అది ఎక్కువ కాదు, లైట్గా సాతే చేసి దాంట్లో టమాటోస్ వేసుకొని కొంచెం గ్రేవీ టైప్లో చేసేసుకోవాలి. మరీ ఎక్కువ మనం కుకింగ్ చేయాల్సిన అవసరం లేదు, సాతే చేయవసరం లేదు. లైట్గా చేసుకుంటే చాలు. లైట్గా అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసుకొని దీన్ని ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు నేనైతే ఉడికించా. ఎందుకంటే నేను యూజ్ చేసిన ల్యామ్ ఆస్ట్రేలియన్ ప్రీమియం ల్యామ్. సో దీనికి కుకింగ్ టైం చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత మెత్తగా ముక్క ఉడికితే అంత సాఫ్ట్గా మన గొంతులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రైస్ని ఒక 2 కేజీలు తీసుకొని ఒక 2 సార్లు వాష్ చేసి దాన్ని జింజర్ గార్లిక్ పేస్ట్ వేయించేసి దాంట్లో వేసి లైట్గా వేపేయాలి. నేను చెప్పాను కదా, మొదటి విషయం అదే, మొదటి సీక్రెట్ ఇదేనండి. కుకింగ్ ప్రాసెస్లో నేను రైస్ని వేయించి దాన్ని మళ్ళీ లైట్గా ఉడికిస్తాను. అండ్ వాటర్ కూడా ఓన్లీ 1 లీటర్ మాత్రమే తీసుకుంటా. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టడం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్తే, రైస్ లైట్గా ఉడికిన తర్వాత దాంట్లో మనం ముందుగా చేసుకున్న మటన్ని వేసేసుకొని దాన్ని చాలా జెంటిల్గా మిక్స్ చేయండి. మిక్స్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త ఉండే, ఎందుకంటే రైస్ మళ్ళీ విరిగిపోతుంది. రైస్ విరిగిపోతే మనకి తిన్నీకి బాగోదు కదా. బాస్మతి అంటే మనకి ఎప్పుడు కూడా పొడవుగా సన్నంగానే ఉండాలి. సరే, కుకింగ్లోకి వెళ్ళిపోతే మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొరియండర్ వేసి మళ్ళీ మరి కొద్దిగా మిక్స్ చేసుకొని దాన్ని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇగో ఇలా ఉంటుంది. అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను మీకు ఇంకో విషయం చెప్తా అని చెప్పాను కదా, అదే సెకండ్ సీక్రెట్. ఇంతవరకు ఈ కుకింగ్ ప్రాసెస్ చూశారు కదా, అసలు మీకు ఇది ఏమనిపించింది? నేను చేసింది నిజంగానే బిర్యానీనేనా, లేకపోతే ఇంకేదేదైనా? నా ఫ్రెండ్స్కి అడిగితే ఒకడు మటన్ కిచిడి అంటున్నాడు, ఇంకొకడు మటన్ పులావ్ అంటున్నాడు, ఇంకొకడైతే ఏకంగా దెయ్యాలకు పిండం అని కూడా అంటున్నాడు. అసలు మీకేమనిపిస్తుంది? మీకు ఏమనిపిస్తుందో అదొకసారి కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులు అందరితో కూడా షేర్ చేసుకొని అందరూ కలిసి ఈ డిష్కి ఒక కొత్త పేరుని ఇవ్వండి చూద్దాం. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.